నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని ప్రకటించారు. పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారానికి కాస్త సమయం కావాలని కోరారు. ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారం చూపిస్తామని, టూరిజంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తున్నారని, వాటిని తీరుస్తానని, కానీ కాస్త సమయం ఇవ్వండి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అన్ని హామీలను క్రమంగా నెరవేరుస్తామని అన్నారు. త్రాగునీరు, సాగు, విద్య, వైద్యం, ఉపాధి హామీలు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రోడ్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, కానీ కాస్త సమయం కావాలని అన్నారు. కోటగుమ్మం రైల్వే జంక్షన్ బాధ్యతను తాను తీసుకుంటున్నానని, ఎవరిని కదిలించాలో చెప్పండి, ఢిల్లీకి వెళ్లి ఎవరితో మాట్లాడాలో చెప్పండి, తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ప్రతి హామీ తనకు గుర్తుకు ఉందని అన్నారు. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందమైన కోస్టల్ రోడ్డును నిర్మిస్తామని వెల్లడించారు. పిఠాపురంలో సెరికల్చర్ ను అభివృద్ధి చేస్తామని, గొల్లప్రోలులో ఉద్యాన పంటల కోసం శీతల గిడ్డంగిలు నిర్మిస్తామని అన్నారు. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెప్పారు. పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి తాను ప్రత్యేక సిబ్బందిని నియమించానని అన్నారు. వారు ఏ వినతులైనా స్వీకరిస్తారని తెలిపారు. ఉపాధి, వైద్యం, శాంతి భద్రతల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా చెబుతున్నారు, మీకు రుణపడి ఉంటానని ప్రజలను ఉద్దేశించి అన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా తనలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.